అంశాలు ఒకటి ఏమంటారంటే 6 నెలలే అయింది అన్నది ఒక లైన్ తీసుకొస్తున్నారు. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్గా మొత్తం ఆగమైపోయింది రాష్ట్రం కాబట్టి కొంత చేయడానికి ఇబ్బంది అవుతుందని. ఈ 2 అంశాలలో మీరు ఫస్ట్ అంశం 6 నెలలు సో కొంచెం ఇబ్బంది అని మీరు ఒక మాట చెప్తున్నారు, ఓకే. రెండోది ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్లో ఉన్నాం, అసలు మొత్తం కొలాప్స్ అయిపోయింది అని వాతావరణం అయితే చూపిస్తున్నారు. వాస్తవమేనా? అంటే అసలు కనీసం రివైవ్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉందా? అంటే ఇక్కడ ఒకటి మాత్రం రాష్ట్ర శాసనసభ సాక్షిగానే మనం వైట్ పేపర్ ప్రభుత్వం ఇప్పుడు మొన్న ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది, ఏప్రిల్ మే నెలలో దాదాపు 23,000 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్ర ఖజానాకి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రం, ధనికమైన రాష్ట్రం. కేసీఆర్ చెప్పింది కూడా ధనికమైన రాష్ట్రం. అలాంటి ధనికమైన రాష్ట్రాన్ని ఒక పేద రాష్ట్రంగా మార్చారు గత 10 ఏళ్లలో. అంటే ఆదాయం పరంగా ధనికం, ఖర్చు చేసే విధానంలో మొత్తం దోపిడీ. ఈ ప్రక్రియ అంటే ఒకటి రెవెన్యూ, ఒకటి ఎక్స్పెండిచర్. రెవెన్యూ సైడ్ ధనికం, నో డౌట్. ఆనాడు ఈనాడు కూడా ధనికమే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రెవెన్యూ పరంగా ధనికమే. మీరు పర్ క్యాపిటల్ రెవెన్యూ చూస్తే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాగా పర్ క్యాపిటల్ డెప్ట్లో చూస్తే మనం నెంబర్ 1, పర్ క్యాపిటల్ రెవెన్యూలో కూడా మనం నెంబర్ 3. ఓకే, మన పర్ క్యాపిటల్ ప్రతి పౌరునికి వచ్చే ఆదాయం చూస్తే చాలా ఎక్కువ. కాకపోతే ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉన్నదో దానిలో బాగా విపరీతమైన లోపాలు, అందులో కమిషన్లు, ఎక్కడ పెట్టాలో ఖర్చు అక్కడ పెట్టకుండా, సో ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఇదే ఒక కాన్సన్ట్రేషన్తో ఇప్పుడు విద్య వైద్యం మొత్తం సర్వనాశనం కావడానికి ఇది. ప్లస్ ఎక్కడ అప్పులు తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి. ఓన్ రెవెన్యూలో కొంత మనం కాస్త లివరేజ్ ఇచ్చి కాస్త మనం కొంచెం ఫ్రీగా ఖర్చు పెడతాం. బట్ అప్పు తీసుకొచ్చి అది జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఏది లేకుండా కేవలం ఒకే ఒక ఆలోచనతో మొత్తం 7 లక్షల కోట్లు ఆర్థిక భారంతో ఆర్థికంగా మొత్తం అప్పుల పాలు చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే దాని భారం ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఇప్పుడు ఇంట్రెస్ట్కు కట్టాలి. కట్టాలి కదా, తప్పదు. అది ఇప్పుడు ప్రభుత్వాలు వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం అనేది పర్మనెంట్ కదా, వ్యవస్థ పర్మనెంట్. సరే, వ్యవస్థలో జరిగిన లోపాలకు కమిషన్లు, ఎంక్వైరీలు, విచారణ, శిక్షలు అవి చట్టాలు చూసుకునే పని అది చేస్తారు. కానీ మనం క్యారీ ఓవర్ అయితే మనం కట్టుకోవాలి కదా, అది రాష్ట్ర ప్రభుత్వం, అది ప్రభుత్వం కదా. సో సంవత్సరానికి 30,000 కోట్లు అది గతంలో లేదు. అది కేవలం 6,000 కోట్లు ఉండేది గతంలో 2014 తర్వాత. అది 30,000 కోట్లు ఒకేసారి. అంటే 30,000 కోట్లు మీరు ఆలోచించండి, ఎంత మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్లకు ఎంత అవుతుంది? 40,000 నుంచి 45,000 కోట్లు, 50,000 కోట్లు లోపే. అంటే దాదాపుగా ఇప్పుడు అందులో కొన్ని రోజులు అయితే అది ఈక్వలెంట్ అవుతుంది. అంటే ఉద్యోగస్తులకు పెన్షన్స్కు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఎంతనో అప్పుల మీద కట్టే వడ్డీ కూడా అంత తయారు చేశాడు గత కేసీఆర్ మహానుభావుడు వచ్చి. సో ఇది పెద్ద భారం. రెవెన్యూ సైడ్ మీరు చెప్పినప్పుడు ఆదాయం సైడు మాది దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఆదాయం, అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, జిఎస్టీలో షేర్ కావచ్చు, మన ఓన్ ఎక్సైజ్ ఇన్కమ్ కావచ్చు, రిజిస్ట్రేషన్, అన్ని రకాల ఆదాయం చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము మనకు దాదాపు 2 లక్షల ప్లస్ వస్తుంది కోట్లు సంవత్సరానికి. సో ఇప్పుడు వచ్చే 2 లక్షల కోట్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 2 నెలల్లో మనకు 23 నుంచి 24,000 కోట్లు నెలకు వచ్చింది. దాన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. ఇప్పుడు మీరు మొన్న ఒక ఆర్థిక శాఖ అంటే మనకి ఈరోజు న్యూస్ పేపర్ ప్రకారం ఇప్పుడు మనకు 30,000 కోట్లు కావాలి దాదాపు. సరే, అది కొంచెం గైడ్లైన్స్ అయితే ఏదో కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది రుణమాఫీకి. సో కనీసం 25,000 కోట్లు సాలిడ్గా మనకు కావాలి. సో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్త చేయబట్టి 15,000 కోట్లు ఇప్పుడు మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా మనకు 10,000 కోట్లు అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం పేమెంట్ అనేది ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లో చదివాం. అసలు ఈ రుణమాఫీ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఏ లైన్లో వెళ్తున్నారు వీళ్ళు? బ్యాంకర్లతో మాట్లాడుకొని మన గతంలో మాట్లాడుకున్నట్టేనా? సో కార్పొరేషన్ పెట్టి దానికి ట్రాన్స్ఫర్ చేయడమేనా? అదే 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓన్ రిసోర్సెస్ని మ్యాక్సిమం ఇప్పుడు గతంలో పెట్టినంత ఎక్స్పెండిచర్ ఇప్పుడు లేదు. గతంలో అంత ఇరిగేషన్లో మిషన్ అని రకరకాల ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చు లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అది ఆ కమిషన్ లేవు, ఆ ఖర్చు లేదు ఇప్పుడు. సో దాంట్లో మనకు సేవ్ అయింది కొంత. ఇప్పుడు 15,000 కోట్లు ఉన్నాయంటే మనకు వచ్చిన ట్యాక్సెస్ కావచ్చు, ఇదంతా దాన్ని ఒక సేవ్ చేసి ఇప్పుడు రేపు అది రుణమాఫీ వాడాలనేది. కొన్ని ఎక్స్పెండిచర్ పోస్ట్పోన్ చేస్తారు. అంటే కొన్ని ఎక్స్పెండిచర్స్ మనం ఆగస్ట్ తర్వాత కూడా పెట్టవచ్చు. సో కాబట్టి కొన్ని చిన్న ఎక్స్పెండిచర్స్ అంటే ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్. ఇది కాకుండా మనకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనకు కొంత అప్పు తీసుకునే ఒక వెసులుబాటు ఉంది. దాదాపు 10-12 కోట్లు తీసుకోవచ్చు. ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. అది మనకు రాష్ట్రాలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కుతోనే మనకు 10-12 కోట్ల వరకు మనం తీసుకోవచ్చు. బహుశా బయట చెప్పినట్టుగా ఏదో భూములు అమ్ముతున్నారు,
ఇదంతా అబద్ధం. అది బహుశా ఏంటంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్న కొన్ని ఆస్తులని కొంత టెంపరీగా మార్టిగేజ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత దాన్ని రిలీజ్ చేసుకునే అవకాశం, సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్తో మనకి ఇంత పెద్ద ఎకానమీలో 30,000 కోట్లు అనేది నథింగ్. సో అది 100% సాధ్యం అవుతుంది. మనం ఆల్రెడీ రిసోర్స్ మొబిలైజేషన్ చేస్తున్నారు. ఈరోజు పేపర్లో ఇచ్చిన వార్త ప్రకారం దాదాపుగా సగానికి సగం ఆల్రెడీ ఫైనాన్స్లో రిజర్వ్ ఉన్నాయి సో రిలీజ్ చేయడానికి. ఓకే, ఏది రైతు రుణమాఫీ 15,000 కోట్లు ఉన్నాయి. ఈరోజు పేపర్లో వార్త అంటే ఈ పేపర్లో వచ్చిన వార్త ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. దాదాపు 15,000 అంటే అన్ని దాన్ని మొబిలైజ్ చేసి అధికారులు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కొంత జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకా మిగతా కావాల్సిన డబ్బు రకరకాల మార్గాల నుంచి, అన్ని చట్టపరమైన మార్గాల నుంచి మొబిలైజ్ చేస్తారు. కానీ ఎక్కడ భూనమ్ముడు కానీ ఇలాంటిది ఏమి లేదు. ప్రచారం గోల్డ్ లోన్స్ కి ఉండదు అనేది గైడ్ లైన్స్ ఏదో ఉన్నట్టుంది. అంటే ఇంకా రిలీజ్ కాలేదు, బట్ మేబీ అన్న ఒక ఇది వినబడుతున్నది. సో పాస్బుక్లు పెట్టి గోల్డ్ పెట్టిన వాళ్ళు కూడా రైతులే కదా సార్? అంటే 2 రకాల గోల్డ్ లోన్స్ ఉన్నాయి. అంటే రైతులు కూడా 2 రకాలుగా, రైతులు కూడా పాస్బుక్లు పెట్టి హైదరాబాద్లో తీసుకుంటారు. అవును. అస్సలు సిసలైన రైతులు మిర్యాలగూడెమో, నకిరేకల్లో, చండూరు ఎక్కడో కూడా వాళ్ళకు లోన్ పెట్టి ఆ సర్వీస్ చేయాలి కూడా తీసుకుంటారు. అక్కడ లోకల్లో గోల్డ్ లోన్ పెట్టి వాళ్ళ అంటే క్రాప్ లోను గోల్డ్ లోన్ 2 తీసుకుంటే మాత్రం అది ఎలిజిబిలిటీ ఇవ్వకూడదు. ఏదో ఒకటే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. నేను క్రాప్ లోన్ తీసుకుంటే నాకు 1 లక్ష రూపాయలు ఇస్తాడు. మళ్ళీ నేను పాస్బుక్ తీసుకొని వేరే బ్యాంకులో పెట్టి గోల్డ్ పెట్టేసి మళ్ళీ 1 లక్ష తీసుకుంటారు. సో అలాంటి సమయంలో ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఈ లక్ష ఆ లక్ష కాకుండా ఇక్కడ 1,20,000 ఉందనుకోండి, ఈ 1,20,000 లేదంటే 1,00,000 అలాగా చేయాలి. దాన్ని కంప్లీట్గా గోల్డ్ లోన్ మనం ఒమిట్ చేయడానికి వీల్లేదు. కానీ దీన్ని కరెక్ట్గా అవగాహన ఉండాలి. ఇప్పుడు అదే మేడ్చల్, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో మనం దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో, అమీర్పేట బ్రాంచ్లో కూడా 20 ఎకరాలు 30 ఎకరాలు ఆయన పెట్టుకొని 5 లక్షలు అప్పు తీసుకుంటాడు. అందులో నాకు కూడా 2 లక్షలు మాఫీ చేయమంటే అది కరెక్ట్ కాదు, అన్యాయం ఇది. సో అలాంటివి చేయడానికి వీల్లేదు. గోల్డ్ లోన్స్ కూడా సపరేట్ చేయాలి, సపరేట్ అవుట్ చేయాలి. ఓన్లీ మేడ్చల్ అండ్ హైదరాబాద్ దాదాపు 5,000 కోట్లు అని అంటున్నారు. అవును, 5,000 కోట్లు ఉన్నట్టుగా బ్యాంకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 5,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఏముంది భూమి ఎక్కడో దగ్గర ఉంటే ఉండొచ్చు. మెడ్చల్, రంగారెడ్డి అసలు ఎక్కడ ఉన్నది అసలు? మనకు మెడ్చల్ అంటే అవుట్స్కట్స్ అటు సైడ్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అంటే కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు 5,000 కోట్ల వర్త్ ఉండదు. కొంతమంది ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం, యాచారం, మహేశ్వరం అక్కడక్కడ కొద్ది రైతులు ఉన్నారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి నిజమైన రైతులను మనం అక్కడ సపరేట్ చేసి 500 కోట్లు 1000 కోట్ల కంటే మించదు నా జస్ట్ అంచనా ప్రకారం. ఎందుకంటే అక్కడ ల్యాండే తక్కువ, ఉన్న ల్యాండ్ కూడా అన్ని లేఅవుట్స్కు అవన్నీ హౌసింగ్కి వెళ్ళిపోయినాయి. సో ఎక్కడో అక్కడ కొద్దిగా ఉంటే వాళ్ళని గుర్తించి తప్పకుండా ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ 5,000 కోట్లు బ్లాంకెట్గా మాత్రం చేయకూడదు. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారంగా ఈ హామీల అమలు ఎందుకు ఆలస్యం అవుతుందన్నది మీ అంచనా? అంటే 6 నెలలు అన్నదేనా పాయింట్? ఫైనాన్షియల్గా కూడా క్రైసిస్లో ఉన్నామా? స్ట్రైట్గా ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఒకటి, ఈ మధ్యలో ఎలక్షన్లు రావటం కొంత ఈ గవర్నెన్స్ ఇష్యూ అయితే ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇప్పటికీ పాత బ్యాచ్ ఉన్నారు ప్రభుత్వంలో. ఓకే, పాత బ్యాచ్ ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం లాంటిది పోయిన తర్వాత అసలు వాళ్ళ వాసన గాలి ఎక్కడ సెక్రటరీ ఉండకూడదు అని చాలామంది అభిప్రాయం. ఇది కూడా ఒక ఆస్పిరేషన్, ప్రజలు కోరుకునే మార్పులలో ఇదొక మార్పు, కోరుకుంటున్న మార్పు కూడా ఇదే. అక్కడ అసలు ఎక్కడ ఆ బ్యాచ్ చూడకూడదు అంటే ఆ రోజు కేసీఆర్ చుట్టూ తిరిగిన అధికారులు మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నారు అనే ఫీలింగు ప్రజల్లో ఉన్నది. సో అంటే అందరు అధికారులు అలాంటిది మనం అంటానికి వీలేదు. కానీ కొందరైతే అది ఉన్నారు. మనం చూసాం ఎలక్షన్ టైంలో కొంత కావాలని పవర్ కట్టు చేయించారు. అది అధికారులు పట్టుకున్నారు కూడా. అంటే కేవలం ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని. సో అలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రజలలో కాన్ఫిడెన్స్ బిల్డప్లో చేయడానికి కూడా కొంతమంది అలాంటి డీప్ కనెక్టెడ్ కేసీఆర్ ప్రభుత్వంతో డీప్లీ లింక్డ్ ఉన్న అధికారులను కూడా కొంత మార్చితే ప్రజల్లో కూడా ఒక హోప్. సో మీరు అంటున్న దాని ప్రకారం ఇప్పుడు మీరు ఈ మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ రాసిన ఈ 313, ఈ హామీలన్నీ అమలు చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశం అనేది పెన్షన్లు పెంచడం కావచ్చు, రైతు బంధు, రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, ఇవన్నీ. అతి పెద్ద సవాలు రుణమాఫీ. 50% దాదాపుగా మొత్తం మేనిఫెస్టోలో సగానికి సగం ఆర్థిక భారం పడేది రుణమాఫీ. అసలు అదే అయిపోయిన తర్వాత మిగతాటి పెద్ద సమస్య కాదు. ఒకవేళ వీళ్ళు చేయకపోతే వీళ్ళు మోసం చేసినట్టు అంతేనా? డైరెక్ట్ చేయరనే ప్రసక్తే లేదు. నేనేమంటా అంటే ఒకవేళ చేయకపోతే అంటే జనరల్గా ఏంటంటే మేనిఫెస్టోలో ఉండే ప్రధాన అంశాల్లో దాదాపుగా చేస్తారు. ఏదైనా 5-10% అటు ఇటు ఉంటే కొన్ని మేనిఫెస్టో చెప్పని కూడా చేస్తారు.
ఇప్పుడు మంచి మీకు చెప్పాను ఇప్పుడు హైదరాబాదు ఓకే సేఫ్టీ గురించి నిన్న తీసుకున్న నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్, అదేవిధంగా సరే 5-10% ల్యాబ్స్ ఉంటే అది ఓకే, అది అంతే. అది అట్లాగని యాక్సెప్టే. ఈ మేనిఫెస్టోలో మాత్రం ప్రతి ఈ 313 అంటే ఈ డిక్లరేషన్స్ కాక 313 అంశాల వెనక ప్రతి అంశానికి కూడా మేము ఆర్థిక పరంగా అమలు అదే అవుతుందా అంటున్నా, కాదా? మీరు చివరికి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు అని అన్నారు. అవును, రైతు కూలీలకు 12,000 అన్నారు, కౌలు రైతులకి 15,000. సేమ్ రైతు భరోసా 15,000 అన్నారు, ఆటో డ్రైవర్లు కార్మికులకి 12,000 రూపాయలు అన్నారు. నెలకు, సంవత్సరానికి. ఇట్లా చాలా అంశాలు మీరు ప్రస్తావించారు. అవును. సో ఇవన్నీ కూడా చేసే అయితే ఉన్న బడ్జెట్ ప్రకారం అయ్యే అంశాలే. అసలు మేజర్ బడ్జెట్ ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పాను 70% మొత్తం మేనిఫెస్టో బడ్జెట్ యొక్క భారము గత Okay. ఇప్పుడు వచ్చే 45-50 రోజులు అయిపోతుంది. ఇక కేవలం మిగిలింది 30%. సో 30% బడ్జెట్ పెద్ద సమస్య కాదు. 30% అంటే దాదాపు 18 నుంచి 20 వేల కోట్లు మాత్రమే అదనంగా ఖర్చు అవుతాయి. అన్ని మీరు చెప్పినవి చేసిన. ఓకే. సో మీరు కాబట్టి ఇంకోటి ఏం చెప్పారు? గవర్నెన్స్ ఇష్యూ కొంచెం ఏంటంటే కొంచెం సంస్థాగతంగా ఒక వ్యవస్థ అనేది కొంచెం దాన్ని ఇప్పుడు మహిళలకి ప్రతి నెల 2,500 అన్నారు. సో ఇది అయ్యే అవకాశం ఉంది. అది ఇప్పుడు 100% అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటుందంటే చేయాలని ఉన్నా దాంట్లో ఐడెంటిఫికేషన్లో కొంత టైం పడుతుంది. ఓకే. సో 100% ఇప్పుడు మొన్న చూసాం మనం పవర్ 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఐడెంటిఫికేషన్ ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనకు ఈ రుణమాఫీలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్రైటీరియా పెట్టుకున్నారు. సో ఏంటంటే కొంత ఈ అర్హతలు ఈ బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్లో కొంత ఆలస్యం తప్ప చేయరనే ప్రసక్తే లేదు. అన్నీ అమలుకు సాధ్యమే. ఈ ప్రజెంట్ ఆర్థిక మనకున్న రెవెన్యూ ఆదాయం కూడా మనం ఇవన్నీ అమలు చేయడానికి మనకు అనుమతి ఉన్నది, మనం చేయొచ్చు. అందులో ఏమీ పెద్ద కొత్తగా అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి రుణమాఫీకి ఎట్ ఏ టైం కావాలి కాబట్టి 30,000 కోట్లు. సో కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ అదర్వైజ్ రుణమాఫీ 30,000 కోట్లు వన్ టైం పోతే ఇక నెక్స్ట్ ఓన్లీ 30,000 కోట్లు, సంవత్సరానికి 30,000 కోట్లే దీని మీద భారం పడేది అడిషనల్గా. 2 లక్షల బడ్జెట్లో మనకు 2 లక్షల కోట్ల బడ్జెట్లో 30,000 కోట్లు పెద్ద సమస్య కాదు. ఫస్ట్ టైం మాత్రం డెఫినెట్గా ఇది భారం వన్ టైం కాబట్టి దీనికి కొంత ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్, కొంత అక్కడిక్కడ బారోలు, ఈ ఎఫ్ఆర్బిఎంకి